అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కాజు క్యాప్సికమ్ కర్రీ. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్గా పన్నీర్, జెర్సీ పన్నీర్ అనేది బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే నానబెట్టిన కాజు, అలాగే ధనియా పౌడర్, అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్, అలాగే పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న మీడియం సైజు 6 ఉల్లిపాయలు తీసుకోవాలండి. అలాగే మీడియం సైజ్ టమాటీలు ఒక 6. అలాగే బటర్ అనేది కన్ఫామ్గా ఉండాలండి. బటర్ అనేది ఇప్పుడు 4 తీసుకున్నాం మేము. అలాగే కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, కొంచెం గరం మసాలా సామాలు, యాలకులు అనేవి ఆప్షనల్ అండి. దాల్చిన చెక్క, కొంచెం లవంగం, కొంచెం సోంపు, ఒక స్టార్ అనాస్. ఇవి ఐటమ్స్ అండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ఇప్పుడు అక్కడ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇవి ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి, అప్పుడు గ్రేవీకి బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగేయండి. కొంచెం ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా బాగా మగ్గితే మన గ్రేవీకి బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం తీసుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. కొంచెం కట్ చేసుకొని యాడ్ చేద్దాం. మనం తీసుకున్న కొత్తిమీర అది కూడా కొంచెం మగ్గేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలండి, అప్పుడే మనకి గ్రేవీకి బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నవన్నీ ఇప్పుడు మిక్సీ పేస్ట్ చేసుకున్నాము ఇలాగా. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్, ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ చేయాలి. అలాగే కొంచెం బటర్ యాడ్ చేసుకొని యాడ్ చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాము. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. ఉడుకుతున్నప్పుడే క్యాప్సికమ్, అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాము. నేనైతే ఫుల్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను. అలాగే 3 మిర్చి యాడ్ చేసుకున్నాను. ఇది అడుగంటకుండా బాగా కలుపుకోవాలి, లేదా అడుగంటేస్తుంది. కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే ధనియా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందాక మనం రెడ్ చిల్లీ వేసుకున్నాము, అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాము కదా. ఇప్పుడు కారం మనకి సరిపోయినంత వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు యాడ్ చేసుకోవచ్చు, స్పైసీనెస్ బట్టి.
నాకైతే ఈ స్పైసీనెస్ అయితే సరిపోతుంది, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి, కానీ అడుగంటకుండా చూసుకోవాలి, అడుగంటితే మాడిపోతుంది. చూసారు కదండి, కలర్ అనేది చేంజ్ అయింది కదా. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇప్పుడు దీంట్లో ఈ గ్రేవీ అంతా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. పన్నీర్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఇందాక, అది వేగింది, మసాలా అంతా బాగా పట్టింది. ఇదైతే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కాజుని యాడ్ చేసుకుంటాం. మీకు కావాలంటే మధ్యలో కూడా తింటూ ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము గ్రేవీ కోసం. నేనైతే ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ తీసుకున్నాను గ్రేవీనెస్ కోసం. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇది ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దాన్ని మగ్గనిద్దాం. ఫుల్ బటర్ యాడ్ చేసుకున్నాము. అలాగే కసూరి మేతి కొంచెం రబ్ చేసుకొని ఇలా గార్నిష్లా వేసుకోవాలి. దీని ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఈ బటర్ అనేది మెల్ట్ అవుతుంది కదా, స్మెల్ అయితే నార్మల్గా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ట్రై చేస్తే మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. కమెంట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా పైకి తేలింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇదంతా. సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అనేది నాన్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒకసారి పన్నీర్తో రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే వేడివేడి అన్నంలో వేసుకొని ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.